ప్రభు యొక్క పాద సన్నిధిలో మనమందరము కూడుకొని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి మహిమపరచటానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా మీరు చేయుచున్న ప్రార్థనలు, మీరిస్తున్న ప్రార్థన అవసరతలు మేము ప్రతి ఉదయం 4:30 గంటలకు లేచి మరి భారంతో ఇవ్వబడిన అంశాల కొరకు భారంతో మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. అలాగే ఈ విశ్వాస వాక్కు అనే కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, ఎంతగానో మిమ్మల్ని బలపరుస్తున్నాయని మేము నమ్ముచు ఈ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగించబడేటట్లుగా తప్పక మానక మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ, వాక్య ధ్యానమునకు సమయమైనది. అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మీకందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ఈరోజు మూలవాక్యంగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం, దయచేసి 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు శిక్షనందకపోడు. చూడండి, ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. పక్కోళ్ళతో చూస్తూ ఈ మాట చెప్పండి. నమ్మకమైన వానికి మాట్లాడండి, దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి దీవెనలు మెండుగా కలుగుతాయి? మాట్లాడాలి. నమ్మకంగా ఉన్నవాళ్ళు. ఈరోజు దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు వంచన ధనము సంపాదించే దానికంటే యథార్థంగా, నమ్మకంగా, నీతితో మనము జీవిస్తే ఏమండి దీవెనలు కలుగుతాయని ధ్యాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, మనము నమ్మకంగా ఉండాలి. చెప్పండి, మనము నమ్మకంగా ఉండాలి. లేదా నీవు, నేను, మనము నమ్మకంగా ఉండాలి. అంటే ఇక్కడ బోధించే సేవకుడు కానీ, వింటున్న విశ్వాసులు కానీ, లేదా క్రైస్తవ ఇతరులైనా ఎవరైనా మీరు నమ్మకంగా ఉంటేనే, నమ్మకం లేకుండా ఏది జరగదుగా. నువ్వు నమ్మితేనే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలం. చాలామంది అంటారు, కార్యం చేయాలంటే చేస్తే నమ్ముతామని అంటారు, అప్పులు తీరితే నమ్ముతామంటారు, రోగం తగ్గితే నమ్ముతామంటారు. నేను అంటాను, నమ్మితే తగ్గుతుంది కానీ తగ్గితే నమ్ముతానంటాం. చేస్తే నమ్ముతాం, తగ్గితే నమ్ముతాం, తీరితే నమ్ముతాం, మారితే నమ్ముతాం. ఆడు మారని వీడు నమ్ముదాం. ఇంతకీ ఈ రోజున నీవు, నేను, మనమందరం నమ్మకంగా ఉండాలి. 7 విషయాలు చెప్తాను, 7 ప్రాముఖ్యమైన విషయాలు. 7 వ్యక్తులను మీ ముందు పెడతాను. ప్రతి మనిషి ఎవరైనా కానీ మొట్టమొదటిగా మనం ఎవరికి నమ్మకంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎవరికి నమ్మకంగా ఉండాలి? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం, దయచేసి 20వ వాక్యాన్ని మనం చదువుదాం.
గమనించండి దేవుని బిడ్డలారా, మనము హిజ్కియాను గురించి మనము ధ్యానించుకోబోతున్నాం ఈ రాత్రి. పాయింట్ నెంబర్ 1, హిజ్కియా అనే వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరికండి? అక్కడ 3 విషయాలు చెప్పాడండి. యోధా దేశమంతా జరిగించే దేవుడైన యెహోవా దృష్టికి 1 అనుకూలంగా, 2 యథార్థంగా, 3 నమ్మకంగా పని చేయించు వచ్చాడట. హిజ్కియా ఎవరో మనకు తెలుసు. యూదా రాజులలో ఒక ప్రాముఖ్యమైన రాజుగా మనకు కనబడుతున్నాడు. యూదా రాజులందరూ వేరు, రాజైన హిజ్కియా వేరు. ఎందుకంటే ఆయన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిస్తే, అతని కాలంలో చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మూయబడిన మందిర తలుపులు తెరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొడితే గట్టిగా కొట్టాడు. ఏమండి? మూయబడిన మందిరము తలుపులు తెరిచాడు. 2, ఆ మందిరములో ఉన్న నిషిద్ధమైన దాన్ని తీసివేశాడు. 3, ఆ దేవాలయంలో ఉన్నత బలిపీఠాలను ఏం చేశాడు? పడద్రోయి చేశాడు. 3, యాజకులు లేవీలందరినీ పిలిపించాడు. 4, ఏమండి? యాజకులు పరిచర్య చేయడానికి సమస్తమును సమకూర్చాడు. 6, ఆగిపోయిన ఆరాధన బలులు తిరిగి ప్రారంభించాడు. 7, అవన్నీ కూడా శ్రద్ధగా చేశాడు. ఇవన్నీ కూడా మనము రాజైన హిజ్కియా యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. నేనేమంటానంటే, నా అంశం ఏమిటంటే, దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. బోధించే సేవకులమైన మేమైనా, ఇక్కడ ఉంటున్న విశ్వాసులైనా, మరి ఎవరైనా కానీ, దైవజనగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి మనము నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. క్రైస్తవ ఇతరులు టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వారులారా, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలి. మీకున్న సమస్యలు తీరాలి. మీకున్న అనారోగ్యం నుంచి మీరు విడుదల పొందాలి. కోర్టు సమస్య నుంచి మీకు విడుదల రావాలి. మీ బిడ్డకు ఉద్యోగం రావాలి. మీ కుమార్తెకు వివాహము జరగాలి. ఒకవేళ ఏదైనా నిరాశతో టీవీ ముందు కూర్చుని వాక్యం అంటే, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవుని నమ్మితే, దేవునికి నమ్మకంగా నీ ఉంటే, నీ నమ్మకర్తని దేవుడు చూస్తే, నీ నమ్మకర్తని నా దేవుడు చూడగలిగితే, నేనేమంటాను అంటే, నమ్మకాన్ని చూచిన దేవుడు, హిజ్కియా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం దేవుని నమ్మాలిగా, దేవునికి నమ్మకంగా ఉండాలిగా, మనము దేవుణ్ణే నమ్మాలిగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన సేవకును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా ఎలాగున్నాడు అయ్యా అంటే నమ్మకంగా ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయిన యెషయాను పంపించాడు హిజ్కియా దగ్గరకు. హిజ్కియా, బాబాయ్, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతావు అని అనగానే, సర్వసాధారణంగా విషయం వినగానే మనం అందరం ఏమవుతాం? లబో దిబోమని ఏడ్చేస్తాంగా. ఆయన అట్లా చేయలా. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎవరో? హిజ్కియా గారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా, నీ సన్నిధానంలో నేను ఎలాగున్నాను? దయతో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను నమ్మకంగా ఎలాగున్నాను? యథార్థంగా ఎలాగున్నాను? నేను ఏమి చేశాను? ఏమండి అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నమ్మకంగా ఉన్నాను లేదా? అయ్యా, దయతో నీవు కృపతో నువ్వు ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు.
నేనేమంటాను అంటే దేవుని నమ్మాడు కాబట్టి నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. మనము ఎవరిని నమ్మాలి అంటే దైవికంగా హిజ్కియా వలె దేవుణ్ణి మనము నమ్మాలిగా. ఆ నమ్మకత్వాన్ని దేవుడు మన జీవితాల్లో చూడాలిగా. ఈరోజుగా నేను అంటాను, హిజ్కియా ఎలాగైతే దేవునికి నమ్మకంగా ఉన్నాడో, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీవు నేను, బోధించుచున్న సేవకునైన నేను, వింటున్న విశ్వాసులైన మీరు, టీవీ ముందు కూర్చున్న క్రైస్తవ ఇతరులైన మీరు ఎవరైనా కానీ హిజ్కియా వలె దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనము ఏ విషయములో మనము నమ్మకంగా ఉండాలి? దైవ జనాంగమా గమనించండి. హిజ్కియా నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నువ్వు చనిపోతావు, నీళ్లు చక్కన పెట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడండి? ఒరే, నీ కన్నీళ్ళు విడిచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఇస్తానన్నాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మన నమ్మకత్వాన్ని చూచిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. హిజ్కియా ఇచ్చిన దేవుడు మనకివ్వడా? నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఇవ్వడా? నమ్మకంగా ఉన్న హిజ్కియా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? నీ బిడ్డ విషయంలో చేయలేడా? నీ ఇల్లు విషయంలో దేవుడు చేయలేడా? నీ అప్పుల విషయంలో దేవుడు చేయలేడా? నీ వ్యాపార విషయంలో దేవుడు చేయలేడా? ఏమండి, దేవుడు చేస్తాడుగా. మనము దేవునికి నమ్మకంగా ఉంటే నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అదేమిటంటే, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని సంఘంలో లేదా దేవుని ఇల్లులో, దేవుని సంఘం అనే ఇల్లులో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఆయన ఎవరో మనకు అర్థమైపోయింది. ఎవరండి? దేవుని ఇల్లులో నమ్మకంగా ఉన్నవారు ఎవరండి? మోషే. దేవుని ఇల్లు అనగా దేవుని సంఘం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అంత గమనించొద్దు, మనము 6-7 వచనాలు చదవాలి. దానికి ముందుగా తలలు పైకెత్త నేను కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మోషే గారితో దేవుడు మాట్లాడాడు. అబ్బాయి, నువ్వు వెళ్ళి కూసు దేశస్థపు స్త్రీని నువ్వేం చేయాలా? పెళ్లి చేసుకోవాలి అనగానే దేవుని మాట విని ఏమండి అన్యురాలైనటువంటి కూసు దేశస్థ స్త్రీని మోషే గారు చేసుకుంటే ఇంతలో దేవుడేనా మోషే గారితో మాట్లాడేది? అన్య స్త్రీని చేసుకోమంటాడా? దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? ఇది చేసే పని ఏంటని కొంచెం మోషే గారికి వ్యతిరేకంగా ఎవరో ఇంట్లో వాళ్ళు సొంత అక్క, సొంత అన్నయ్యే వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి. మనకి ఇంట్లో వాళ్ళే శత్రువులుగా ఉంటారు. నేను ఎవరిని ఉద్దేశించినట్టుగా వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి మనకెవరో అక్కే శత్రువు అయిపోద్ది. ఏసు రక్తం వేసి అన్నగారే శత్రువులు అయిపోయారు. విరోధంగా మాట్లాడారు. మనం అంటాం కదా, ఇంట్లో వాళ్ళే మాట్లాడడానికి వచ్చింది, బయట వాళ్ళు మాట్లాడరా అని అంటాంగా. ఏంటి అమాయకంగా చూస్తున్నారేంటి? అవునుగా. ఇంకా మోషే గారితో మాట్లాడితే వీళ్ళు ఎలాగ అనుకుంటారుగా దేవుడు అన్నాడండి. ఎవరన్నారు? దేవుడిని, అహరోనా, మిరియామా, నువ్వు రా ప్రత్యక్ష గుడారం అనడానికి వీళ్ళు ముఖం 1000 కండ్లాగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా మోషే గారిని పిలిచాడు, కానీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వీళ్ళని ఎప్పుడు పిలిచిన దాఖలా లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఇలాగ అనుకున్నారో ఇంక నుంచి దేవుడు మాతోని మాట్లాడతాడు, వీళ్ళు అంతే వాళ్ళ మొక్కలు చూపులేట్లోకి వెళ్ళిపోయామ్మా. వీళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చేసారు తెలుసా? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసారు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మేమే, దేవుడు మాతోనే మాట్లాడతాడు, ఇంకా మోషే గారితో మాట్లాడలేదు. ఎందుకు దేవుడు రమ్మన్నారో పాపం వచ్చారు. ఇప్పుడు చదవాలి. చదువు తల్లి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. వారిద్దరు అంటే ఎవరు? అహరోను గారు, మిరియామ గారు ఎక్కడికి రాగా? ప్రత్యక్ష గుడారము దగ్గరకు రాగా ఆయన నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉన్న ఎడల
ఓకే, అతడు నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. చాలండి. దైవ జనాంగమై మీరందరూ నన్ను గమనిస్తూ ఈ మాటలు వినండి. ఇల్లు అనగా దేవుని సంఘం, దేవుని మందిరం. దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాగున్నాడు? మాట్లాడాలా, నమ్మకంగా ఉండాలి. భౌతికమైన నీ ఇల్లు భారీగా, నువ్వు నమ్మకమైన భారీగా నీ భర్తకు ఉండాలి. భర్తలారా, మీ ఇల్లులో మీ భార్యలకు మీరు ఎలాగుండాలి? ఏం మాట్లాడరెడ్డి? నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉండు. భర్త భార్యకు, భార్య భర్తకు, తల్లిదండ్రులకు పిల్లలకు, పిల్లలకు తల్లిదండ్రులకు ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నానంటే, ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటలా. తల్లిదండ్రులు వాళ్ళకి చదువు లేకపోయినా, కష్టపడినా, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి. నేను ఖర్చు అయిపోయినా పర్లేదు, నేను శ్రమ పడినా పర్లేదు, నాకు భారమైనా పర్లేదు, నా పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళకి ఏ ఉద్యోగం ఏదో రావాలని తల్లిదండ్రులు ఆశ. అవునా కదా? అంటే ఎంతో నమ్మకంగా పిల్లలు, మీ తల్లిదండ్రులు మీరు నమ్మి లక్షలు వేల రూపాయలు కాలేజీలకు కట్టి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తున్నారంటే, నేను అంటాను, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు మొమ్ము చెయ్యకండి. బాధ్యతతో మెలగండి. జీవితం చిన్న జీవితమే. యవ్వన కాలంలో మీకు అర్థం కాదు, వయసులో ఉన్నప్పుడు అర్థం కాదు. నాకు మళ్ళాగా వయసు మళ్ళిన తర్వాత ఇప్పుడు ఈసా రిజెక్ట్ అయ్యింది సౌత్ కొరియా వెళ్ళడానికి. నేను అనుకున్నా ఆ ఏర్పాటు లేదు, ముందే చదువుకుని ఎడితే సరిపోయేదిగా. 2 రోజుల నుంచి అదే పనిలో ఉన్నాను. ఒరే, మీకు దండాలు ఎడుతున్నాను రా, దండాలు ఎడి చెప్తున్నాను రా, దేవునికి స్తోత్రం. చదువు కావాలి. హల్లెలూయా. చదువు అవసరమా లేదంటే అవసరం నాన్న. నేను చదువుకోనంటే ఇప్పుడు నా పని ఏంటి? ఇంచుమించు 85 మందిలో ఒక 5గురికి ఎంతకో రిజెక్ట్ అయ్యింది. ఆ 5గురిలో మహానుభావుని నేను ఒకడిని. ఈరోజు నేను అంటాను, నిన్ను నమ్మి నమ్మకంగా నీవు ఉన్నప్పుడు నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా చేయాలి. నేను భారంతో ఈ మాటలు చెప్తున్నాను. మోషే గారు దేవుని ఇల్లంతటిలో, దేవుని విశ్వాసులారా, మనము దేవుని సంఘములో, దేవుని ఇంటిలో నీవు నేను ఎలాగుండాలి చెప్పండి. ఈ మాట ఎవరు అంటున్నారంటే దేవుడే అంటున్నాడు. ఎవరితోటి? తన అన్న అయిన అహరోనుతోనూ, తన అక్క అయిన మిరియాముతోనూ, నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని సంఘములో విశ్వాసులు నమ్మకంగా ఉండాలి. విశ్వాసులారా, ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు, ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు. నా ఇల్లు నా ఇష్టం అంటే కుదరదు. నువ్వు దేవుని మందిరాల్లోకి వచ్చావంటే, దేవుని ఇంట్లో ఉన్నావంటే, దేవుని ఇష్టం చొప్పునే నువ్వు జీవించాలి. దేవుని ఇష్టం చొప్పునే బ్రతకాలి. దేవునికి ఇష్టానుసారంగానే మనం బ్రతకాలి. అర్థమవుతుందండి? ఈ రోజున భౌతికమైన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా, దేవుని సంఘమనే ఇల్లులో దేవుని పిల్లలైన మీరు దేవునికి ఎలా ఉండాలి? ఓ మాట చెప్తానేనండి. ఏం చెప్పు, నేను నమ్మేశాను, నేను నమ్మేశాను. నువ్వు నమ్మడం కాదు. వినండి అల్ప గారు, దేవుడు నిన్ను నమ్మాలా. మనే దేవుడు నిన్ను నమ్మాలి. వేరు శ్రేష్ఠ గారు, దేవుడు మనల్ని నమ్మాలి. అయితే దేవుడు మనల్ని నమ్మాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతకు పేర్లు చెప్తే సమయం దీనికే సరిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒక పేరు ఎత్తినందుకు ఇంకొక 2 పేర్లు యాడ్ చేయవలసి వచ్చింది. లేకపోతే అయ్యగారు మా కోసమే చెప్పారు, ఏచ్చ రక్తమే చేయి. 4 పేర్లు చెప్పిన మీ ఆత్మక శాంతి కలుగుగాక. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరదాగా అంటున్నాను, దేవునికి స్తోత్రం. మనము దేవుడిని నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. ఆమేన్. దేవుడు మనల్ని నమ్మడు. ఇప్పుడు మోషేను దేవుడు నమ్మాడు, అది నా పాయింట్. మనం నమ్మడం ఎంత అత్యంత కీలకమో, దేవుడు మనలను నమ్మడం కూడా అదే అత్యంత కీలకం. అది ఆమేన్. దేవుడు నమ్మాలి అంటే ఆ నమ్మకర్తని నా దేవుడు నీలో చూడాలి. ఆమేన్. మన జీవితాల్లో చూడాలి, మన బ్రతుకుల్లో చూడాలి, మన ప్రవర్తనలో చూడాలి, మనము చేసే పనిలో దేవుడు చూడాలి. మోషేలో దేవుడు చూచాడు కాబట్టి మోషే ఏమంటున్నాడు? మోషేను గురించి ఏమంటున్నాడు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. అదే మాట నా దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి మాట్లాడగలడా? మూడో విషయానికి వెళ్తాం. నీవు దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య పనిలో నువ్వు ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి 21వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును, చూడండి, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుక్కికు, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరండి? తుక్కికు. తుక్కు కాదు, చెప్పండి. తుక్కికానండి, తుక్కికు, తుక్కికు ఏదో తుక్కో ఏదోటి వేసరికతుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఆ పేరు ఏదైనా ఆయన ఏమిటంటే ప్రభువునందు నమ్మకమైన పరిచర్య చేసే పరిచారకుడు. నువ్వు ఎలాగుండాలి ఇక్కడ అంటే, దైవజనుడికి లేదా నీకు అప్పగించబడిన పరిచర్యలో, నేనేమంటానంటే తుక్కిక్కువలే నీకు అప్పగించబడిన పరిచర్యలో నువ్వు ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించబడిన పరిచర్యలో తుక్కిక్కువలే మనము నమ్మకం కలిగి ఉండాలి. చూడండి, పౌలు అంటున్నాడు, నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుక్కికుకు నా సంగతులన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. దేవుడు నీకు అప్పగించబడిన పరిచర్యలో నువ్వు ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉండాలి. ఏందయ్యా పరిచర్య? ప్రార్థనా పరిచర్య, పాటలు పాడే పరిచర్య, వాయిద్యం వాయించే పరిచర్య, ఇతరులకు సువార్త ప్రకటించే పరిచర్య, ఇతరులు దేవుని మందిరములకు నడిపించటంలో పరిచర్య, దేవుని మందిరం క్లీనింగ్ పరిచర్య, సౌండ్ సిస్టమ్, ఈ పరిచర్య. నేను అంటాను, అది ఏ పరిచర్య అయినా నీకు అప్పగించబడిన పరిచర్య నువ్వేం చేయాలి? నీ పరిచర్యలో నువ్వేం చేయాలి? నమ్మకత్వంతో నువ్వు పని చేయాలి. నీ పరిచర్యలో ఏది అప్పగించారో నిజం చెప్తున్నాను వినండి. కొన్ని క్రైస్తవ సహవాసాలు, సంఘాలలో విశ్వాసులు అప్పగించబడిన పరిచర్యలు ఏం చేస్తారు? మనకులే కాదు, ఒక వారం ఒకరికి ఒక పరిచర్య, ఒకరికి ఒక పరిచర్య వేస్తారు. వారు ఆ వారం ఆ అప్పగించబడిన పరిచర్య వారికి ఇచ్చిన సమయంలో వారు ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. మనం సమయానికే నమ్మకంగా రాలేకపోతున్నాం. అంటే నేను అంటాను, కొంతమంది నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. అమ్మ, నమ్మకంగా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నమ్మకత్వం లేని వారి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ పౌలు గారు అంతమంది ఉన్నారు, తుక్కికి పేరు ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎఫెసు సంఘంలో ఇంకా లేరా? అనేక మంది లేరా? ఆయన పేరు ఎందుకు చెప్పాడు? అంతే కదా. ఆయన పేరు ఎందుకు చెప్పాడంటే, ఆయన పేరు ఎందుకు పలికాడంటే, ఆయన తన పరిచర్యలో దేవునికి, ప్రభువుకి ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, దైవజనంగా మా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించబడే పరిచర్యలో, దేవుడు మనకిచ్చే పరిచర్యలో మనం ఎలాగుండాలి?
ఈ రోజున దీవెనలు కావాలనుకుంటున్నాం. మరి నమ్మకంగా ఉంటేనే కదా దీవెనలు వచ్చేది. చూడండి, సమూయేలు ఉన్నాడండి, బాలుడే, కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? అతడు యెహోవాకు పరిచర్య చేసేను అని ఉంది. దైవజనుడైన ఏలీకు కూడా పరిచర్య చేసేను అని ఉంది. మన పిల్లలు దైవజనుకు పరిచర్య చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి. అప్పుడే మీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. పురుగొల పండి అది అప్పుడప్పుడు వీళ్ళందరినీ వేసుకుపోతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరే ప్రోత్సాహపరిచి పంపించాలి. ఆమేన్. పరిచర్య ధర్మం ఏంటో తెలుస్తుంది. పరిచర్య ధర్మం తెలుసుకోవాలి. నేనేమంటాను, సమూయేలు అలా చేశాడు కాబట్టి బైబిల్ గ్రంథములో 3 పాత్రలు పోషించిన ఎవరు లేరు, ఒక సమూయేలే. ఏం పోషించాడు? ఒక ప్రవక్తను యాజకుడుగా, అందరూ చెప్పండి, ఒక పక్క యాజకుడుగా, ఇంకొక పక్కన ప్రవక్తగా, ఇంకొక పక్కన న్యాయాధిపతిగా. సమూయేలు జీవితంలో 3 నేను అంటాను అంత ఉన్నతమైన ఆశీర్వాదం నాన్న సమూయేలుకు దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అతడు నమ్మకంగా దేవునికి సేవకునికి పరిచర్య చేశాడు. అర్థమవుతుందండి? మీ పిల్లలు దేవుని పరిచర్య చేస్తే ప్రోత్సాహపరచండి. కొంతమంది పరిచర్య చేయడానికి సిగ్గుపడుతున్నారు. ఈ సిగ్గు శివడా ఏచ్చే రక్తమే చేయి, నేను చేశాను పరిచర్య చేస్తేనే ఏమీ లేని చదువు సంధ్య లేను అని దేశ విదేశాలు తిప్పుతున్నాడు అబ్బాయి. ఆ భాగ్యం అల్పుణ్ణైన నాకు దేవునికి స్తోత్రం. నేను ప్రభువును బట్టి ప్రౌడ్గా చెప్పగలను, అతిశయంగా చెప్పగలను. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మా పిల్లలైతే దేశ విదేశాలు అయ్యగారు వాక్యం చెప్పాలండి. మీ ప్రార్థన ఫలించును గాక. దేవుని చిత్తమైతే 2వ ఆఫరెంట్ దుబాయ్ వాక్యం చెప్పడానికి తమ్ముడు అన్నాడు, అన్నయ్య నువ్వు నేను దుబాయ్ వెళ్దాం ఆహ్వానిస్తున్నారు, నువ్వు సిద్ధపడు అన్నాడు. దేవునికి స్తోత్రం. టికెట్ ఒక సైడ్ టికెట్ వాళ్ళే ఇస్తారు, ఒక సైడ్ మనం వేసుకుని వెళ్ళాలన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీన్ని బట్టి ఏంటంటే మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వానికి దేవుడు అలుపుల ఎదుడు కాదు, దేవుడు వాడిని రాసుల ఎత్తే దేవుడు నిలబెడతాడు. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేనేమంటానంటే నమ్మకమైన పరిచర్య చేస్తేనే ఈ దీవెన. నేను అంటాను, దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మోషే గారిలాగా దేవుని సంఘములో, దేవుని ఇంటిలో, దేవుని మందిరములో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. 3 ఇక్కడ ఈ యొక్క తుకిక్కు వలె సంఘములో దైవ పరిచర్యలో నేను ముఖ్యంగా నా దృష్టి ఏంటంటే బోధించే సేవకులమైన మేమైనా పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, పెద్దలైన నమ్మకంగా ఉండాలి, యవన బిడ్డలైన నమ్మకంగా ఉండాలి, స్త్రీలైన వారు కూడా ఎలాగుండాలి పరిచర్యలో చెప్పండి.